దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత మనందరము కూడా నెమ్మది పొందుతూ సంతోషంగా ఉన్నాం. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, దేవుని చేత దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. దేవునికే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 26:3 నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడైనటువంటి యెహోవా తన పిల్లలకి ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై ఉంటాను. దేవుని తోడు ఎంత బలమైనదంటే అండి, ఈ భూమి మీద ఆయన వంటి సహాయము తోడు ఇంకెవ్వరు ఉండరు. దేవుని తోడు మరి నీవు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? దేవుని తోడు నీవు కలిగి ఉంటే నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు కుప్పలు కుప్పలుగా నీ మీదకి దిగి వచ్చునుగాక. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. దేవుడు మన పక్షమున ఎన్నో అద్భుతమైన మేళ్ళు చేస్తున్నారండి, ఉపకారములు చేస్తున్నారు. కాబట్టి నేను ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఘనపరుస్తాను, నేను గొప్ప చేస్తాను. అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తున్నటువంటి దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలండి. నిజంగా మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు ఆయన చేస్తున్నారు. ఆయన దయగల నామాన్ని బట్టి ఈరోజు వరకు మనందరం సురక్షితంగా ఉన్నాం. దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికంట మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిస్తానంటున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి ఒకవేళ కష్టాలు బాధలు నిన్ను తరుముతున్నాయేమో, ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయేమో, అయితే నీ దేవుడు అంటున్నారు, ఇదిగో నేను సహాయకుడను, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఉద్ధరిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరా, ఏ కష్టం నిన్ను కృంగజేస్తుంది, ఏ బాధ నిన్ను మనసులో ఆవేదన కలగజేస్తుందో నీ దేవునితో చెప్పుకో. నీ దేవుడు నీ హృదయవాంఛ తీర్చే దేవుడు, నిన్ను విడువని ఎడబాయని దేవుడు, ప్రతి విషయంలో కూడా మనకు తోడై ఉండే దేవుడండి. మన నీడ మనతో ఎలాగైతే కూడా ఉంటుందో అలాగే నీ దేవుడు కూడా నీతో కూడా ఉండి నిన్ను కాపాడుతారు. ఎంత గొప్ప దేవుడు. ఏ సమస్యలు వచ్చినా అధైర్యపడకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రతి కష్టంలో నుండి ఆదుకునే దేవుడు మనకు ఉండగా మనం సిగ్గుపడే పని లేదండి. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు మా తండ్రి. దేవాది దేవుడవు ప్రభా, రాజాది రాజువు నాయన. యేసయ్య, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు ఎప్పుడు విడవలేదు. నువ్వు మాకు తోడై ఉంటే అంతే చాలు ప్రభా. నీ తోడు మాకెంతో నాయన శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆయుష్కాలం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది ప్రభా. నీ తోడుతో మమ్మల్ని నడిపించి ప్రభు, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, మీ దాసులను కాపాడండి. గొప్ప దేవ, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా సమస్యలు, కేసుల్లో ఇరుక్కుపోయిన ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభు. శోధనలు, బాధల నుండి విడిపించండి ఆయన. ఎవరి కష్టంలో ఉన్నా విడుదల చేయండి. రోగులైతే స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గలేసైనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.